రామ్ గోపాల్ వర్మ. చాలామందికి అర్థం కాడాయన, కొద్దిమందికే అర్థమవుతాడు. ఆ కొద్దిమంది కూడా అలా అనుకుంటారు అనేది నా ఉద్దేశం. అసలు ఆయన ఎవరికీ అర్థం కాడు అనేది నిజం. మనందరం చిన్నతనం నుండి నేర్పబడిన ఒకానొక జ్ఞానం అనే అజ్ఞానంలో ఈ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు ఆ అజ్ఞానాన్నంతటినీ ఒకే ఒక మాటతోటో ఒక డెసిషన్ తోటో పగలగొట్టేస్తాడు. మనం అప్పటి వరకు ఎంత అజ్ఞానంలో ఉన్నామో అని తాత్కాలికంగా ఒక నిరాశకు గురిచేసి కొద్దిసేపటి తర్వాత మనం స్పృహలోకి వచ్చినప్పుడు ఏంటి మనిషి అనిపిస్తాడు. చాలాసార్లు చాలా విపరీతంగా అనిపిస్తాడు. ఏంటి విపరీతం అని కొంచెం చనువు ఉన్నవాళ్ళు, అదే చనువు ఉందని అనుకునేవాళ్ళు అడిగితే అసలు జీవితానికే అర్థం లేదు అని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. అనుకున్నది చేసేయమంటాడు, తాను చేసేస్తూ ఎప్పుడు న్యూస్లో ఉంటాడు. కాదు, న్యూస్ క్రియేట్ చేస్తాడు. తల తిక్కగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే అతను మాట్లాడుతున్న నిజాన్ని ఒప్పుకోవడానికి మన అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. అందువల్ల అతన్ని తల తిక్క అనేసి మనం జాగ్రత్త పడిపోతాం. చాలాసార్లు నిజమే చెప్తాడు. ఆ నిజం కోసం అనేక అబద్ధాలు కూడా చెప్తాడు. మనందరం నిజం అని నమ్మిన దానికి పచ్చి నిజం ఏమిటో చూపించి ఆ నిజాన్ని భయపెడతాడు. భయపెట్టడానికి కొన్ని సినిమాలు తీసి మనందరినీ నవ్విస్తాడు. మంచి ఆటగాడు కూడా. అన్ని ఆటలే ఆయనకి. మనుషులతో, వాళ్ళ బ్రెయిన్స్తో ఎప్పుడూ ఆటలాడుతూ ఉంటాడు. వాటి మధ్యలో సినిమాలతో ఆడుకుంటాడు. పాత్రలతో, షాట్లతో, కొత్త కొత్త టెక్నిక్లతో, పబ్లిసిటీతో. ఏంటో తన ఆటకి ఎవరైనా అడ్డొస్తే వెంటనే వాళ్ళని అవుట్ చేసేస్తాడు. తన ఆటని సీరియస్గా తీసుకొని డబ్బులిచ్చి చప్పట్లు కొడుతూ అరుస్తూ అప్పుడప్పుడు తిడుతున్న జనాల్ని చూసి హాయిగా నవ్వుకుంటాడు. ఊరికే టైటిల్స్ పెట్టి కొంతమందిని ఏడిపిస్తాడు. ఏంటి పని అని ఎవరైనా కోపడితే లెట్స్ డిస్కస్ అని టీవీ స్టూడియోలో లైవ్లో కూర్చొని వాళ్ళ మతి పోగొడతాడు. బోర్ కొడితే లైవ్ ప్రోగ్రాం మధ్యలోనే నిర్మోహమాటంగా లేచి వెళ్ళిపోతాడు. నా షూటింగ్కి టైం అయింది అంటూ. రాత్రుళ్ళు మన రూమ్ బయట ఉన్న చీకట్లో ఏముందో మనకి తెలియదు అంటూ రాత్రి సినిమాలో ఓంపురి డైలాగ్ ఇది. రాముగారు చెప్తే నేనే ఫేర్ చేశాను. ఈ డైలాగ్ లాగే మన చుట్టూ ఉన్న సొసైటీలోని చీకటి ప్రపంచం మీదకి తన సినిమా లైట్ వేసేస్తాడు. ఆ చీకటి ప్రపంచం ముసుగుని తీసేసి నగ్నంగా నుంచోబెడతాడు. అది బోరు కొడితే అప్పుడప్పుడు అందమైన అమ్మాయిల బట్టలు కూడా విప్పేసి మన చీకటి ఆశలకు, అదే సీక్రెట్ డిజైర్స్కి సేద తీరుస్తాడు. మనిషికి బేసిక్ ఇన్స్టింక్ట్స్ భయం, నిద్ర, ఆహార మైథునాలు, ఇవి తప్ప ఏది నిజం కాదంటాడు. నిజమేనేమో. ఇలా రాసుకుంటూ పోతే రామ్ గోపాల్ కోటి అయిపోయేలా ఉంది. ఇక నా వరకు వస్తే నేనెంత అజ్ఞానంలో ఉన్నానో అని నాకు ఆయన పరిచయమైన తర్వాతే తెలిసింది. అందుకే నా అజ్ఞానాన్ని నాకు పరిచయం చేసిన ఆయన అంటే నాకు చాలా అసహ్యం వేసేది, కోపం వచ్చేది. కానీ అది ఆయన మీద కాదు, నా మీద నాకే అని సొంత కుంపటి, అదే సొంత గ్యాంగ్ ఆయన భాషలో, ఈ సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత తెలిసింది. డైరెక్టర్గా జీన్స్, టీషర్టు, బ్లూ జీన్స్, ఎల్లో టీషర్ట్, కళ్ళజోడుతో మెడ్రాస్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఆఫీస్ బయట ఫస్ట్ టైం ఆయన్ని చూశాను. ఇప్పటికీ కళ్ళ ముందే ఉంది. ఇలా కాలేజీ కుర్రాళ్లాగా డ్రెస్ చేసుకొని వచ్చింది ఫస్ట్ తెలుగు ఫీల్డ్లో రాము గారే. ఆ తర్వాతే ఆయన్ని మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరం కాపీ కొట్టి మేమే రామ్ గోపాల్ వర్మలా ఫోజుగొట్టేవాళ్ళం. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 2 ఏళ్లుగా పనిచేస్తూ తర్వాత 6 నెలలు రాముగారి దగ్గర శివ చేసి పోస్ట్ ప్రొడక్షన్ టైంలో బాంబే ల్యాబ్లో ఇళయరాజా గారు శివ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్తో కలిపి శివని చూస్తున్నప్పుడు షార్ట్ సౌండ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఫైట్స్ అన్నీ కలిపి అసలు డైరెక్షన్ అంటే ఏంటో తెలియడం మొదలైంది. ఆ తర్వాత ఎన్నో షాట్లు, ఎన్నో ఏళ్ళు, ఎన్నో పగళ్ళు, ఎన్నో రాత్రులు. పంజాగుట్టలో వాళ్ళ ఇంటి ముందు పార్క్ పిట్టగోడ మా అనఫీషియల్ ఆఫీస్. నాన్నగారు కృష్ణంరాజు గారి ఆత్మీయ పలకరింపు, అమ్మ ఎంతో ఆప్యాయంగా ఇచ్చే అద్భుతమైన కాఫీలు, టిఫిన్లు, అక్క విజయ గారి నిష్కల్మషమైన నవ్వు ఎంతో నేర్పింది. మేము ఆయన దగ్గర పని చేస్తున్నాం అనుకోలేదు, ఓ ఫ్యామిలీలా ఫీల్ అయ్యే వాళ్ళం. అంటే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో. ఎన్నెన్నో విషయాలు అనర్గళంగా చెప్పేవాడు. చెప్పేవారికి వినేవాడు లోకు కదా. బోల్డెంత జ్ఞానం, విజ్ఞానం, తత్వం కూడా. అయాన్ ర్యాండ్ అని, నిషే అని ఎన్నెన్నో వజ్రాలు దొరికినన్ని ఏరుకున్నాం. అవే ఇవాల్టికి నా ఆస్తి. అలా ఆయన జీన్స్, టీషర్ట్తో స్టార్ట్ అయిన రెవల్యూషన్, సెన్సేషన్ ఇప్పటి వరకు 22 ఏళ్లుగా. ఇన్నేళ్లయ్యాయా?
సరే, ఇన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమా టాలీవుడ్ అట, చిచి ఇదేం మాట. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ప్రమాణాలు నేర్పి బాలీవుడ్కి వెళ్ళి వాళ్ళ బద్ధకాన్ని బద్దలుగొట్టాడు. హాలీవుడ్కి కూడా వెళ్ళాలి, వెళితే అసూయతో కొళ్ళుతాం, కానీ ఎవ్వరికీ తెలియకుండా గర్వపడతాం. బంజారా హిల్స్లో ఇది వరకు ఉండే రాళ్లలాగా పైకి కనిపిస్తాడు, కానీ లోపల అసలు మనిషి ఉన్నాడు. కొన్ని అనుభవాలు. శివ సినిమా స్టార్ట్ అవ్వక ముందు రాము గారు కీరవాణికి మాటిచ్చారు, తన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. వీళ్ళిద్దరికీ రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి సినిమాలప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర పరిచయం. ఆ 2 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్ట్ చేశాడు ఈయన. కానీ కొన్ని కారణాల వల్ల ఇళయరాజా గారిని, అదే ద మ్యూజిక్ జీనియస్, ఆయనను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యి ఫీల్ అయిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. మాట అంటే ఏంటో అప్పుడు తెలిసింది. తర్వాత క్షణక్షణంతో ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అలాగే రావు గారిల్లుకి తన పైన కో డైరెక్టర్గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావు గారికి, అసలు ఈయనే మెడ్రాస్ రోడ్ల మీద తిరుగుతున్న నన్ను రాముగారి దగ్గర శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేసేది. ఈయనకి చెప్పాడు రాముగారు, నేను డైరెక్టర్నైతే మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తానని చెప్పాడు. వినడానికి చాలా సిల్లీగా ఉంది కదా. మరి దానికోసమే తన మనీతోనే మనీ తీసి ఇండియాలోనే ఓ డైరెక్టర్ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ని డైరెక్టర్ చెయ్యడం అనే ఓ కొత్త విప్లవాత్మక దుష్ట సాంప్రదాయం మొదలుపెట్టాడు. చాలామంది రాముకి కళ్ళు నెత్తి మీదకొచ్చాయి అన్నా సరే వినకుండా. ఇక గాయం. ఈ సినిమాలో జగపతి కాకుండా వేరే పెద్ద హీరోతో అయితేనే తీస్తాను అని ప్రొడ్యూసర్ అంటే, అప్పటికి రాత్రి, అంతం, ఫ్లాప్ అయ్యి రాము అయిపోయాడు అనుకుంటున్న రోజులవి. ఆ టైంలో జగపతి అయితేనే గాయం అని చెప్పి మరీ తీశాడు ఆ సినిమాని. అప్పటికి జగపతి వాయిస్ బాగోలేదని అతని సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించేవారు. రాము గారు ఫస్ట్ టైం జగపతితోనే డబ్బింగ్ చెప్పించారు. ఇలాంటి క్రియేటివ్ సాహసాలు ఎన్నో, ఇలాంటి హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో. యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్స్, పబ్లిసిటీ డిజైనర్స్, ఇలా కొన్ని వందల మందిని తెలుగులో, హిందీలో కూడా విసిరేశాడు జనం మీదకి. అందులో నేను కూడా ఒకడిని. మనీ రష్ చూసి పక్కకు తీసుకొచ్చి అప్రిసియేషన్తో ఇచ్చిన కౌగిలింత ఇచ్చిన కిక్ నేను 2 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా రాలేదు. అలాగే గులాబీ బైక్ సాంగ్ చూసి మళ్ళీ చూసి హైదరాబాద్లో అందరికీ చూపించి నన్ను పరిచయం చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేని, మళ్ళీ దొరకబుచ్చుకోలేని ఒక కొకేన్ లాయ్. ఫైనల్గా రాము గారిని చూసినప్పుడల్లా మా రాజమండ్రి గోదావరికి అప్పుడప్పుడు వచ్చే వరద గుర్తొస్తుంది. నిండుగా పరవళ్లు తొక్కుతూ, భయపెడుతూ, రకరకాల ఎక్స్పీరియన్స్లు ఇస్తూ వచ్చి వెళ్ళిపోయే వరద లాంటి వాడు రాము గారు. మా గోదావరి వరద చూడ్డానికి చాలా బాగుంటుంది, అక్కడ ఉండడానికి ఇబ్బంది పెడుతుంది. వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వదు, అన్నిటినీ ముంచేస్తుంది, పగలగొట్టేస్తుంది. వెళ్ళిపోతూ బంగారం లాంటి ఒండ్రు మట్టి వదులుతుంది. ఆ తర్వాత ఆ మట్టిలో పంటలు బాగా పండుతాయి. అలా రాముగారు కూడా కలిసినప్పుడు ముంచేస్తాడు. తర్వాత తెలుస్తుంది ఎంత ఇచ్చి వెళ్ళాడు అనేది. అది వరద గోదావరి లాంటి రాముగారు. రాముగారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్ టు మీ, and I'm proud to be associated with you. I love you, sir.